వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ మిస్టరీ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ శంబాల. ఇది నిజంగా ఉందా? ఉంటే ఎక్కడుంది? అక్కడికి మనుషులు వెళ్ళారా? మనుషులకు అర్థం కాని సాధ్యపడని అడ్వాన్స్ టెక్నాలజీ అక్కడుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం ఉంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. 1920 నికోలాస్ అండ్ హెలెనా రోరిక్ అనే ఇద్దరు రష్యన్ దంపతులు వారి 6 మంది క్రూతో హిమాలయాస్లో ఎక్స్పెడిషన్కి వెళ్ళారు. అక్కడి లోకల్ అథారిటీస్తో వాళ్ళు సెంట్రల్ ఏషియా యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ మీద రీసెర్చ్ చేయడానికని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. రీసెర్చ్ కవర్లో వీళ్ళు ఒక మిస్టీరియస్ కింగ్డమ్ని వెతకడానికి వచ్చారు. వీళ్ళిద్దరు మిస్టిక్స్ అంటే స్పిరిచువాలిటీ, మెడిటేషన్, అకల్ట్, టెలిపోర్టింగ్, సైకిక్ ఎనర్జీ, ఇలా వీటన్నింటిలో ఎక్స్పర్ట్స్. అప్పటి టైమ్స్లోనే కాదు, ఇప్పటికి కూడా వీళ్ళిద్దరిని బెస్ట్ అవర్ మిస్టిక్స్గా పేర్కొంటారు. స్వయంగా అమెరికన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ వీళ్ళ ఎక్స్పెడిషన్ని స్పాన్సర్ చేశారు. 5 years ట్రావెలింగ్ చేసిన తర్వాత, 35 మౌంటైన్ పాసెస్ క్రాస్ చేసిన తర్వాత, 21,000 feet ఎలివేషన్ని అధిగమించిన తర్వాత వీళ్ళు హిమాలయాస్లో ఒక రాళ్లతో కట్టిన డోర్ని కనుక్కున్నారు. ఆ డోర్ ఎంతోమంది వెతుకుతున్న, ఎన్నో పురాణాలలో చెప్పుకున్న, ఎందరో మిత్, లెజెండ్ అని భావించే ఒక ఇన్నర్ అర్త్ కింగ్డమ్కి దారి. అదే శంబాల. ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్. దీని మీనింగ్ ప్లేస్ ఆఫ్ పీస్ ఆర్ ప్లేస్ ఆఫ్ సైలెన్స్. వివిధ చోట్ల, వివిధ సివిలైజేషన్స్లో, డిఫరెంట్ కల్చర్స్లో, సాక్రెడ్ బుక్స్లలో వివిధ పేర్లతో పిలువబడుతుంది. ఆల్మాంగ్రింగ్, షాంగ్రిలా, పారడైస్, ఈడెన్, ల్యాండ్ ఆఫ్ లివింగ్ గాడ్స్, ఇలా ఎన్నో పేర్లు ఉన్న శంబాల యొక్క పిన్ పాయింట్ లొకేషన్ ఆర్ మ్యాప్ ఆర్ ఎనీ ఫోటోగ్రాఫ్ ఇప్పటి వరకు ఎగ్జిస్టెన్స్లో లేదు. ఏన్షియన్ జాంగ్జుంగ్ ట్రెడిషన్ ప్రకారం శంబాల పంజాబ్ ఆర్ హిమాచల్ ప్రదేశ్లోని సట్లెజ్ లోయలో ఉందని, మంగోలియన్స్ ప్రకారం శంబాల సైబీరియాలోని లోయలలో ఉందని, ఆల్టాయ్ ఫోక్లోర్ ప్రకారం మౌంటైన్ బెలుఖానే శంబాల అని, బుద్ధిస్ట్ స్కాలర్స్ ప్రకారం హిమాలయాస్లో ఉందని, కొన్ని లెజెండ్స్ ప్రకారం టిబెట్లో ఉందని చెప్తారు. హిమాలయాస్లో చాలా వరకు ఎక్స్పెడిషన్ చేయని ప్రాంతాలు ఉన్నాయి. మానవుడు ఎక్స్ప్లోర్ చేయలేని ఎన్నో ప్రదేశాలు హిమాలయాస్లో ఉన్నాయి. అక్కడి క్లైమాటిక్ కండిషన్స్ మానవుడి మనుగడకు ఒక ఛాలెంజ్ని క్రియేట్ చేస్తాయి. చాలా కొద్దిమంది మాత్రమే హిమాలయాస్ని చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేయగలిగారు. అందుకే చాలామంది మెడిటేటర్స్, స్పిరిచువల్ లీడర్స్, స్వాములు, సాధువులు హిమాలయాస్ని ఒక ఎనర్జీ జోన్గా భావిస్తారు. అక్కడున్న ఎనర్జీ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అని, అందుకే శంబాల ఖచ్చితంగా హిమాలయాస్లోనే ఉందని ఎక్కువ శాతం మంది నమ్మకం. ఈ ఎనర్జీని అర్థం చేసుకోవడానికి 4th డైమెన్షన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని గాడ్ డైమెన్షన్ అని కూడా అంటారు. అండ్ హిమాలయాస్లో చాలా మిస్టరీస్ని ఇంతవరకు డీకోడ్ చేయలేకపోయారు. లైక్ యతి, వీటిని చాలాసార్లు చూసామని చెప్పినా, వీటి ఫ్రూట్ పిన్స్ దొరికినా ఇంతవరకు యతి గురించి ఏ ఒక్క థియరీని కూడా రైట్ అని చెప్పే ఏ ప్రూఫ్ కూడా దొరకలేదు. చాలామంది వీటిని గార్డియన్స్ ఆఫ్ శంబాల అని కూడా అంటారు. అండ్ హిందూస్ బిలీఫ్స్ ప్రకారం ఇక్కడే హనుమంతుడు ఎటర్నల్ మెడిటేషన్లో ఉన్నారని కూడా నమ్ముతారు. అండ్ అకార్డింగ్ టు పురాణాస్, సప్త ఋషులు, చిరంజీవులు శంబాలాకి వస్తూ పోతూ ఉంటారని, కల్కికి అన్ని రకముల విద్యలు నేర్పిస్తారని, కల్కి యొక్క డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో వీళ్ళందరూ అసిస్ట్ అండ్ ట్రైన్ చేస్తారని ఉంది. దాదాపు ప్రతి రిలీజియస్ స్క్రిప్చర్స్ అండ్ కల్చర్స్లో శంబాల ప్రస్తావన ఉంది. కానీ 2 రిలీజియన్స్లో మాత్రం శంబాల ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ వారి కల్చర్స్, వారి బిలీఫ్స్లో ఇది ఒక భాగం. ఆ 2 రిలీజియన్స్ టిబెటన్ బుద్ధిజం అండ్ హిందూయిజం. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో శంబాల నిజంగా ఉందా, అండ్ బుద్ధిస్ట్స్, హిందూస్ పురాణాలు శంబాల గురించి ఏం చెబుతున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ మనం శంబాల గురించి టిబెటన్ బుద్ధిజం ఏం చెప్తుందో తెలుసుకుందాం. శంబాల గురించి విస్తృతంగా చెప్పబడింది కాలచక్ర అనే ఏన్షియన్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్లో. కాలచక్ర అంటే వీల్ ఆఫ్ టైం. ఒక కాంప్లెక్స్ ప్రాక్టీస్ ఆర్ టీచింగ్ని చాలా కొద్ది మంది మాత్రమే, అంటే ఎన్లైటెన్ పీపుల్ మాత్రమే నేర్చుకోగలిగే విద్య కాలచక్ర. వీళ్ళే టీచర్స్గా నెక్స్ట్ జనరేషన్కి ఈ కాలచక్రాన్ని ఓరల్గా పాస్ చేస్తారు. టీచర్ నుండి స్టూడెంట్కి అన్నమాట. కాలచక్రలో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో శంబాల ఒకటి. అండ్ శంబాల 3 రకాలుగా విభజించబడింది: ఔటర్, ఇన్నర్ అండ్ ఆల్టర్నేటివ్. ఔటర్ అంటే ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ శంబాల. ఇన్నర్ అంటే బాడీ అండ్ మైండ్. ఆల్టర్నేట్ అంటే మెడిటేషన్. శంబాల ఒక ప్లేస్, శంబాల ఇన్ బాడీ అండ్ మైండ్, అండ్ శంబాల ఇన్ మెడిటేషన్. ఇది ఇంత కాంప్లెక్స్గా ఉండడం వల్లే ఇది అచీవ్ చేసిన వాళ్ళు మాత్రమే శంబాలను యాక్సెస్ చేయగలరు. అందుకే టిబెటన్ బుద్ధిజం ప్రకారం ప్యూర్ హార్టెడ్ పీపుల్ ఆర్ కర్మతో ఫ్రీ అయిన వారు మాత్రమే శంబాలాన్ని చూడగలరు, శంబాలాలో ఎంటర్ అవ్వగలరు అని ఉంది. అండ్ ఈ కాలచక్ర శంబాలా కింగ్ అయిన సుచంద్ర రిక్వెస్ట్తో శక్యమని బుద్ధ నేర్పించాడని టిబెటన్ బుద్ధిజం చెబుతుంది.
కాలచక్రలో కాస్మాలజీ, థియాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, మిత్, ప్రాఫెసీ, మెడిసిన్ అండ్ యోగా ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. గౌతమ్ బుద్ధనే స్వయంగా కాలచక్రాన్ని ఇండియాకి పరిచయం చేశాడని చెప్తారు. అండ్ టిబెటన్ బుద్ధిజం ప్రకారం శంబాల ఫ్యూచర్ బుద్ధ లేక బుద్ధుని రీఇన్కార్నేషన్గా చెప్పుకునే మైత్రేయ ద్వారా పరిపాలింపబడుతుందని, 25th కింగ్ అయిన మైత్రేయ శంబాల నుంచి ఒక హ్యూజ్ ఆర్మీతో వచ్చి భూమి మీద ఉన్న డార్క్ ఫోర్సెస్ని నిర్మూలించి ఒక గోల్డెన్ ఏజ్ స్థాపిస్తాడని, ఇది 2424 ఆ 2425 అంటే బుద్ధుడు మరణించిన 3304వ సంవత్సరంలో జరుగుతుందని టిబెటన్ బుద్ధిజంలో చెప్పబడింది. మానవజాతి క్షీణించి దాదాపుగా ప్రతి ప్రాణి అంతరించి మనుషుల్లో స్వార్థం, భౌతికవాదం పెరిగిపోయినప్పుడు ఒక క్రూరమైన నెగటివ్ ఫోర్స్ ప్రాణం పోసుకొని ఈ భూమినే నాశనం చేసేంత పొటెన్షియల్ని కలిగి ఉంటుంది. ఫ్యూచర్ అంధకారమై ఇక లైఫ్ అనేదే గాలిలో దీపంలాగా మారిపోయినప్పుడు శంబాల తనంతట తానే ఈ ప్రపంచానికి రివీల్ అవుతుందని, అప్పుడు ఈ డార్క్ ఫోర్సెస్ అన్నీ శంబాల మీద భయంకరమైన ఆయుధంతో దాడి చేస్తాయని కాలచక్రంలో చెప్పబడింది. ఇప్పుడు హిందూయిజం వర్షన్లో శంబాల గురించి ఏం చెప్పారో చూద్దాం. హిందూయిజంలో వేదాస్లో కల్కి ఆ శంబాల ప్రస్తావన లేదు. బట్ విష్ణు పురాణం, కల్కి పురాణం, మహాభారతం, రామాయణంలో శంబాల ప్రస్తావన ఉంది. కల్కి పురాణంలో కల్కి విష్ణు యశస్ అండ్ సుమతికి శంబాల అనే ఒక విలేజ్లో పుడతాడని రాయబడింది. గతనం నుండే కల్కికి ధర్మ, కర్మ, అర్థ, జ్ఞాన అండ్ అస్త్రశస్త్ర విద్యలు విష్ణువు 6వ అవతారమైన పరశురాముడు నేర్పిస్తాడని, కల్కి శివుని ద్వారా దేవదత్త అనే తెల్లటి గుర్రం, ఒక పవర్ఫుల్ స్వాడ్, శుక పేరుగల ఒక చిలుక పొందుతాడని రాయబడింది. కల్కి అధర్మంతో కూడుకున్న కలియుగాన్ని అంతం చేసి సత్యయుగాన్ని నెలకొల్పి శంబాల ద్వారా పరిపాలిస్తాడని ఉంది. హిందూయిజం అండ్ బుద్ధిజం కోఎగ్జిస్ట్ అవడం వల్ల, ఒకే రీజియన్లో పుట్టి వ్యాపించడం వల్ల ఈ రెండు కల్చర్స్ ఓవర్లాప్ అయి ఉండొచ్చని, శంబాల గురించి అందుకే రెండు రిలీజియన్స్లో సిమిలారిటీస్ ఉన్నాయని హిస్టారియన్స్ అండ్ స్కాలర్స్ యొక్క వాదన. హిందూస్ పురాణాల ప్రకారం శంబాలలో ఉన్నవాళ్ళు ఏజ్ పెరగరు, వాళ్ళకు డిజీజెస్ రావు, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడున్న మానవుల కంటే ఎక్కువ ఐక్యూ కలిగి ఉండి వాళ్ళకంటే అడ్వాన్స్డ్ ఎవల్యూషన్కి చెందిన వాళ్ళనే. ఇక్కడ భూమి మీద ఉన్న సామాన్య మానవుల కంటే మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, టెలిపతి, స్పిరిచువాలిటీ ఇలాంటి శక్తులు కలిగిన వాళ్ళని చెప్తారు. అందుకే అప్పటి సూపర్ పవర్స్ అయిన జర్మనీ, బ్రిటన్, రష్యా, జపాన్ శంబాల మీద చాలా ఎక్స్పెడిషన్స్ అండ్ రీసెర్చ్ చేశాయి. అప్పటి జర్మనీ నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్ కూడా శంబాలాకి ఒక ఎక్స్పెడిషన్ టీమ్ని పంపాడు. నాజీ లీడర్ అయిన హిట్లర్ అండ్ తన నమ్మిన బండైన హిమ్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, శంబాలలో తమ 4 ఫాదర్స్ అయిన ఒరిజినల్ ఆర్యులు ఉన్నారని, ఇది ప్యూర్ ఆరియన్ రేస్ అని, వాళ్ళకు సూపర్ పవర్స్ ఉన్నాయని, అక్కడున్న టెక్నాలజీ ద్వారా ఈ ప్రపంచాన్ని జయించవచ్చని గట్టిగా నమ్మారు. ఎర్నెస్ట్ స్కేలర్ ద్వారా ఈ టీం లీడ్ చేయబడింది. వాళ్ళు శంబాల టిబెట్ క్యాపిటల్ లాసా కింద ఉందని నమ్మారు. 19 జనవరి డిసెంబర్ 1938లో ఈ టీం సిక్కిం మీదుగా లాసాకి చేరుకుంది. 1939లో ఈ టీం తిరిగి జర్మనీకి వచ్చింది. వచ్చేటప్పుడు తమతో పాటు 2000 బయాలజికల్ స్పెసిమెన్స్, 40,000 ఫోటోగ్రాఫ్స్, 55,000 మూవీ రీల్స్ తీసుకొచ్చింది. వాటిలో ఏముందనేది ఇంతవరకు బయటి ప్రపంచానికి తెలియలేదు. సిఐఏ దగ్గర ఇప్పుడు ఈ స్పెసిమెన్స్ అండ్ రీల్స్ ఉన్నాయని చెప్తారు. చాలామంది బుద్ధిస్ట్ స్కాలర్స్ కాలచక్రాల్లో ఉన్న శంబాలాని ఒక మెటాఫర్గా నమ్ముతారు. మెటాఫర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోయిట్ సాడ్నెస్ని డిస్క్రైబ్ చేయడానికి నల్లటి మేఘాలు అనే వర్డ్ని యూజ్ చేస్తాడు. సో ఇక్కడ సాడ్నెస్కి నల్లటి మేఘాలు అనే వర్డ్ మెటాఫర్. సో మనిషిలో ఉన్న చెడుని లైక్ జెలసీ, ఎన్వి, స్వార్థం, కామం, క్రోధం వీటన్నింటినీ డార్క్ ఫోర్సెస్గా వర్ణించారని, మనిషిలో ఉన్న మంచితనాన్ని లైక్ దయ, కరుణ, ప్రేమ, స్నేహం వీటన్నింటినీ రైజ్ ఆఫ్ కింగ్గా వర్ణించారని, మనిషి తనలో ఉన్న చెడుతో యుద్ధం చేసి గెలిచి ఎన్లైట్మెంట్ పొందడాన్ని గోల్డెన్ ఏజ్గా చెప్పారని భావిస్తారు. ఇది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆర్టిస్ట్, మెడిటేషన్ మాస్టర్ అయిన చోగ్యం త్రుంపా తన బుక్ శంబాలా సాక్రెడ్ పాత్ ఆఫ్ వారియర్లో ఇలా రాస్తాడు. ప్రతి మనిషిలో ఒక బేసిక్ హ్యూమన్ విజ్డమ్ ఉంటుంది. అది ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయగలదు. ఇది ఏ ఒక్క రీజియన్కో రిలీజియన్కో సంబంధించింది కాదు. దీనినే సాక్రెడ్ పాత్ ఆఫ్ వారియర్ అంటారు. అంటే ఒక యుద్ధవీరుడి పవిత్ర మార్గం. ఈ పవిత్ర యోధుడు హింస, క్రోధం, నెత్తుటితో కాకుండా దయ, జాలి, ప్రేమతో యుద్ధాన్ని గెలుస్తాడు. అన్యాయానికి, అధర్మానికి భయపడకుండా ధైర్యం, జ్ఞానంతో మనిషి యొక్క మంచితనాన్ని గుర్తించి మానవత్వాన్ని ప్రబోధించి శాంతి మార్గంలో నడిపించి ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆ యోధులు సృష్టిస్తాడు. అదే శంబాలా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో చూశారుగా.
నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మీద ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.